నా పేరు డాక్టర్ రాజ్ కిరణ్. దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో నేను కన్సల్టెంట్ అనెస్థెటిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. 3 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అనెస్థెటిస్ట్ అనేవాళ్ళు ఓన్లీ సర్జరీ అప్పుడు అనెస్థీషియా ఇస్తారా, లేదా వీళ్ళకి వేరే రోల్స్ ఏమన్నా ఉన్నాయా అని ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. నాన్ ఆపరేటింగ్ రూమ్ అనెస్థీసియా అంటే ఆపరేటింగ్ రూమ్ అంటే ఆపరేషన్ థియేటర్లో కాకుండా బయట ఎక్కడెక్కడ అనెస్థెటిస్ట్ అనేవాళ్ళు హెల్ప్ఫుల్ యూజ్ అవుతారో ఈరోజు చెప్తాను. నాన్ ఆపరేటింగ్ రూమ్ అనెస్థీసియా అంటే ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో కాకుండా బయట ఇచ్చే అనెస్థీసియా అన్నమాట. అంటే మీకు ఎంఆర్ఐ సూట్స్లో కానివ్వండి, సిటీ స్కాన్ అప్పుడు కానివ్వండి, తర్వాత ఎండోస్కోపీ ప్రొసీజర్స్, కొలనోస్కోపీ కావచ్చు, ఎండోస్కోపీ కావచ్చు, అలాంటి ప్లేసెస్లో క్యాత్ ల్యాబ్స్ అంటే మన కొరోనరీ ఇంటర్వెన్షన్స్ జరుగుతాయి. క్యాత్ ల్యాబ్స్ అంటే మనకి స్టెంట్ ప్లేస్మెంట్, హార్ట్లో స్టెంట్ వేయటము, అలాంటి ప్రొసీజర్స్, ఇలాంటి ప్లేసెస్లో కూడా అనెస్థీసియా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ సెడేషన్తో సరిపోతుంది. ఇంకొక మెయిన్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ ట్రెండ్లో మనకి ఓవేరియన్ పికప్స్ అంటే ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళకి వాళ్ళ అండాశయంలోంచి విడుదలైన ఎగ్స్ని కలెక్ట్ చేస్తారనమాట. ఈ ప్రొసీజర్ హార్డ్లీ టేక్స్ 10-15 minutes. ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్కి కూడా అనెస్థీసియా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా అనెస్థెటిస్ట్ అనేవాళ్ళు ఐసీయూలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారండి. ఏ పేషెంట్ అయినా వెంటిలేటర్ మీద ఉంటే వాళ్ళని వెంటిలేటర్ కనెక్ట్ చేయడము, తర్వాత వెంటిలేటర్ సెట్టింగ్స్ చేయడము, వెంటిలేటర్ మేనేజ్మెంట్ చేయడము, క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీసియా గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఆ ఐసీయూలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తారు అనెస్థెటిస్ట్. ఇది కాకుండా రీసెంట్గా మనకి పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ అన్ ఎవాల్వింగ్ సబ్జెక్ట్. మనకి చాలామందికి కీళ్ళ నొప్పులు, లేతే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్, కొన్ని క్రానిక్ పెయిన్స్ అంటే 3 నెలల కంటే ఎక్కువ ఉండే పెయిన్స్, తర్వాత ట్రైజెమినల్ న్యూరాలజియాస్ అంటారు. కొంతమంది ఈవెన్ సూసైడ్ చేసుకున్నారండి ఈ నొప్పి భరించలేక. సో పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఎవాల్వింగ్ బ్రాంచ్ ఇన్ అనెస్థీసియా. సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు అనెస్థెటిస్ట్ చాలా ఫోకస్ చేసి చాలామంది పెయిన్ క్లినిక్స్ స్టార్ట్ చేస్తున్నారు. మన ప్రజల్లో ఏంటంటే ఇంకా అవేర్నెస్ రావాలి, పెయిన్ క్లినిక్స్కి వెళ్ళాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే పెయిన్ క్లినిక్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని సంప్రదించి అసలు ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, దానికి రీజన్స్ ఏంటి తెలుసుకున్న తర్వాత చాలా టెక్నిక్స్ ఉన్నాయండి పెయిన్ రిలీవ్ చేయడానికి. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా ఇప్పుడు అనెస్థెటిస్ట్ ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అనెస్థీసియాలో. సో పెయిన్ మేనేజ్మెంట్ కూడా అనెస్థెటిస్ట్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా చాలా పెయిన్ క్లినిక్స్ వచ్చేసినాయి. సో మనం పేపర్లో కూడా యాడ్స్ చూస్తూ ఉంటాం, మోకాలుకి సర్జరీ లేకుండా నొప్పి తగ్గిస్తాము. సో ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.